మన ఇళ్లల్లో తరతరాలుగా కొన్ని చిట్కాలు వాడుతూ ఉంటాం కదా, వాటి మీద మనందరికీ చాలా నమ్మకం. అవి సురక్షితమైనవి, బాగా పనిచేస్తాయని గట్టిగా నమ్ముతాం. అయితే మనకు తెలియకుండానే మనం వాడే కొన్ని పద్ధతులు మనకే హాని చేస్తున్నాయేమో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం రోజూ వాడే కొన్ని సాధారణ ఇంటి చిట్కాల వెనక దాగి ఉన్న కొన్ని సైలెంట్ రిస్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ నమ్మకం మనందరికీ చాలా బాగా తెలుసు. మన పెద్దవాళ్లు చెప్పినవి, మనకు ఓదార్పునిచ్చేవి. జలుబు చేస్తే పసుపు పాలు తాగడం, గొంతు గరగరగా ఉంటే ఉప్పునీళ్లతో పుక్కిలించడం, ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమైపోయాయి. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. నేచురల్ కదా, వాటితో ఏం ప్రమాదం ఉంటుందిలే అని మనం అనుకుంటాం. కాని ఈ ఆలోచనలో ఎంత నిజముంది? బహుశా ఈ చిట్కాలు సేఫ్ అనే మన నమ్మకాన్ని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందేమో. అయితే అసలు సమస్య ఆ చిట్కాల్లో లేదు, మనం వాటిని ఎలా వాడుతున్నాం అన్నదానిలోనే ఉంది. వాటిని మోతాదుకు మించి వాడటం వల్లనో లేదా తప్పుగా వాడటం వల్లనో మేలు చేస్తాయనుకునే అలవాట్లే మనకు తెలియకుండా హాని చేసే ప్రమాదాలుగా మారొచ్చు. సరే, మొదటగా శ్వాసకు సంబంధించిన సమస్యల కోసం మనం వాడే చిట్కాల గురించి మాట్లాడుకుందాం. జలుబు, దగ్గు వచ్చినప్పుడు మనందరం ఇలాంటివి వాడుతూనే ఉంటాం కదా. ప్రతి ఇంట్లోనూ కర్పూరం వాడటం చాలా కామన్. పూజలకే కాదు, మంచి వాసన కోసం, జలుబు నుండి రిలీఫ్ కోసం కూడా వాడుతుంటాం. ఆ వాసన పీల్చగానే అబ్బా, ముక్కు ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకడుంది. కర్పూరం పొగను గాఢంగా పీల్చటం మనకు తెలియని కొన్ని ప్రమాదాలకు దారితీస్తుంది. ఇది శ్వాసనాళాల్లో చికాకు కలిగించడమే కాకుండా ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా ప్రమాదకరం. దీనివల్ల తలనొప్పి, కళ్ళు తిరగడం, కొన్ని సీరియస్ కేసుల్లో మూచలు కూడా రావచ్చు. అందుకే గాలి, వెలుతురు సరిగ్గా లేని గదుల్లో కర్పూరం వాడటం అస్సలు మంచిది కాదు. ఇక మరో ఫేమస్ రెమెడీ వేపర్ రబ్. పిల్లలకు జలుబు చేసిందంటే చాలు మనకు వెంటనే గుర్తొచ్చేది ఇదే. ముక్కు దిబ్బడ నుండి వెంటనే రిలీఫ్ ఇస్తుందని అందరం నమ్ముతాం. కానీ అసలు ఏం జరుగుతోందో తెలుసా? వేపర్ రబ్లోని ఆ ఘాటైన మెంథాల్ ముక్కు తెరుచుకున్నట్లు ఒక ఫీలింగ్ను మాత్రమే ఇస్తోంది. ఇది మన బ్రెయిన్ను మోసం చేయడం లాంటిదన్నమాట. నిజానికి ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఇది శ్లేష్మం ఉత్పత్తిని ఇంకా పెంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తగ్గించే బదులు ఎక్కువ చేస్తోంది. అందుకే వేపర్ రబ్స్ను పిల్లల ముక్కు దగ్గర కానీ లోపల కానీ ఎప్పుడూ పెట్టకూడదు. జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టడం, ఇది తరతరాలుగా వస్తున్న అలవాటు. ఇది ముక్కు దిబ్బడ తగ్గించి శ్లేష్మాన్ని బయటకు పంపుతుందని మనం గట్టిగా నమ్ముతాం. అయితే అవసరానికి మించి లేదా పదే పదే ఆవిరి పట్టడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇది మన ముక్కు లోపల ఉండే సిలియా అనే చిన్న వెంట్రుకల లాంటి వాటిని దెబ్బతీస్తుంది. ఈ సిలియా అంటే మన ముక్కులో దుమ్ము, ధూళిని ఆపే ఒక ఫిల్టర్ సిస్టమ్ లాంటివి అన్నమాట. అవి దెబ్బతింటే మన ముక్కు రక్షణ వ్యవస్థ బలహీనపడిపోతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నాం. లంగ్స్ క్లీన్ అవ్వడానికి కాల్చిన ఆకులు లేదా మూలికల పొగను పీల్చడం. ఇది న్యాచురల్ కాబట్టి సేఫ్ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడొక బేసిక్ విషయం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. పొగ ఏదైనా పొగే, అది ఊపిరితిత్తులకు హానికరమే. అది న్యాచురల్ మూలికల నుండి వచ్చినా సరే. పొగలోని చిన్న చిన్న కణాలు శ్వాసనాళాల్లో వాపును కలిగించి దగ్గు, ఆస్తమా లాంటి సమస్యలను మరింత పెంచుతాయి. గుర్తుంచుకోండి, మన ఊపిరితిత్తులు తయారు చేయబడింది స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి మాత్రమే. సరే, ఇప్పుడు మనం తినే, తాగే చిట్కాల వైపు వద్దాం. అమృతం కూడా అతిగా సేవిస్తే విషం అంటారు కదా. కొన్నిసార్లు మంచి చేసేవి కూడా మోతాదు మించితే ప్రమాదకరంగా మారొచ్చు. ఇది అర్థం కావాలంటే మనం ముందుగా యాక్టివ్ కాంపౌండ్స్ గురించి తెలుసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క లాంటి మసాలాల్లో కొన్ని పవర్ఫుల్ న్యాచురల్ పదార్థాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇవి మన శరీరంలో ఒక స్ట్రాంగ్ మెడిసిన్లా పనిచేస్తాయి. తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది, కానీ ఎక్కువైతే మాత్రం సమస్యే. ఉదాహరణకు, రోజూ లవంగాలను లేదా దాల్చిన చెక్కను ఎక్కువగా తీసుకుంటే నోట్లో పొండ్లు రావచ్చు, లివర్పై ఒత్తిడి పెరుగుతుంది, జీర్ణ సమస్యలు కూడా మొదలవ్వచ్చు. అందుకే మసాలా దినుసులను మితంగా వాడటం చాలా ముఖ్యం. పసుపు పాలు ఇమ్యూనిటీకి చాలా మంచివని మనందరికీ తెలుసు. కానీ దాన్ని తీసుకునే పద్ధతిలో తేడా వస్తే అది కూడా సమస్యగా మారుతుంది. చూడండి, బాగా వేడివేడి పాలలో పసుపు కలుపుకొని అది రాత్రిపూట ఆలస్యంగా తాడితే ఏమవుతుంది?
ఎసిడిటీ లేదా ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సమస్య పసుపు పాలలో లేదు, దాన్ని తీసుకునే టైం ఇంకా టెంపరేచర్లో ఉంది. సరే, ఇప్పుడు నోరు, గొంతుకు సంబంధించిన చిట్కాల గురించి చూద్దాం. వీటి విషయంలో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అపోహలు ఉన్నాయి. గొంతు నొప్పికి ఉప్పు నీళ్లతో పుక్కిలించటం ఒక అద్భుతమైన చిట్కా, కాదనలేం. కానీ రోజుకు చాలాసార్లు ఇలా చేస్తే అది గొంతులో ఉండే తేమను పీల్చేసి పొడిగా మార్చేస్తుంది. అంతేకాదు, మన గొంతును కాపాడే మంచి బ్యాక్టీరియాను కూడా ఇది దెబ్బతీస్తుంది. కాబట్టి అవసరమైనప్పుడు రోజుకు 1 లేదా 2 సార్లు మాత్రమే చేయడం బెస్ట్. బెటాడిన్ అనేది ఒక మందు. దాన్ని తీవ్రమైన ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు అది డాక్టర్ సలహాతో కొన్ని రోజులు మాత్రమే వాడాలి. కానీ కొందరు దీన్ని రోజూ వాడే మౌత్ వాష్లా వాడుతుంటారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన అలవాటు. ఇలా చేయడం వల్ల గొంతులోని కణజాలాలు దెబ్బతినడమే కాకుండా లాంగ్ జాయ్లో థైరాయిడ్ పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే బాడీ డీటాక్స్ అవుతుందని, బరువు తగ్గుతారని ఒక బలమైన నమ్మకముంది. అందుకే చాలామంది తమ రోజును ఇలాగే మొదలు పెడతారు. కానీ నిజానికి ఏంటంటే, నిమ్మరసంలో యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఖాళీ కడుపు మీద పడితే కడుపులో మంట రావడం సహజం. దీనివల్ల గుండెల్లో మంట, వికారం లాంటివి వస్తాయి. ఇక డీటాక్స్ అంటారా, అలా జరుగుతుందని సైంటిఫిక్గా ఎలాంటి ప్రూఫ్ లేదు. పైగా దీర్ఘకాలంలో ఇది దంతాల ఎనామిల్ను కూడా పాడు చేస్తుంది. మరి ఈ చిట్కాల్లో సురక్షితంగా ఎలా వాడుకోవాలి? ఇప్పుడు కొన్ని సింపుల్ రూల్స్ చూద్దాం. మన పెద్దల జ్ఞానాన్ని ఆధునిక సైన్స్తో ఎలా కలపాలో తెలుసుకుందాం. ఈ సూత్రాలు చాలా సింపుల్. చూడండి, మొదటిది మోతాదు, ఏదైనా మితంగానే ఉండాలి. 2 టైమింగ్ మరియు టెంపరేచర్, ఎప్పుడు ఎలా తీసుకుంటున్నామనేది ముఖ్యం. 3 వాడే పద్ధతి, ఇక పొగలాంటివి పీల్చేటప్పుడు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. అంతిమంగా మన సంప్రదాయాలను సరైన జ్ఞానంతో కలిపినప్పుడే అవి మనకు ఉత్తమ ఫలితాలనిస్తాయి. ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనం రోజూ వాడే ఇంటి చిట్కాలలో దేని గురించైనా కొత్తగా ఆలోచిస్తున్నారా? ఏ చిట్కాను ఇకపై మరింత జాగ్రత్తగా వాడాలని అనుకుంటున్నారు? ఈ సమాచారం సురక్షితమైన, ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాను.